విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, ఒకసారి సముద్రుడికి గొప్ప సందేహం కలిగిందట. ప్రతి క్షణం అనేక నదులు వరదలుగా పొంగి పొర్లుతూ నాలో కలుస్తున్నాయి. తమతో పాటు మహావృక్షాల్ని సైతం పెకిలించుకోవస్తున్నాయి. అయితే ఆ నీటిలో ఎందుకు చిరుగడ్డి మొక్కలు మాత్రం కనిపించటం లేదు? అవి చిన్నవి, బలహీనమైనవి కనుక వాటి మీద జాలితో వాటిని నదులు వదిలిపెట్టాయా? లేక అవి నదులకేమన్నా ఉపకారం చేస్తుంటే కృతజ్ఞతాభావంతో నదులు వాటిని వదిలేశాయా? లేక గడ్డి మొక్కలు నదుల నుండి ఏవైనా ప్రత్యేక వరాలు పొందాయా? అసలెందుకు నదుల నీటిలో గడ్డి పరకలు లేవు? ఇలా తనకొచ్చిన సందేహాలన్నింటినీ సముద్రం నదులను అడిగేసింది. అందుకు నదులు ఏమని సమాధానం చెప్పాయో కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం. నమస్కారం. సరదా సరదా కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఇవాళ మనం ఎక్కడున్నామో తెలుసా? సాకేట్లో ఉన్న ఆశా వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. ఇక్కడ ఆశా మరి తన స్నేహితురాలతో సరదాగా పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉంది. మరి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఓ ఆట ఆడిద్దామా? హాయ్ హాయ్ హాయ్. సో ఆశా ఎవరు ఇక్కడ? నేను. ఓ ఆశా. హాయ్ ఆశా. హాయ్. సో ఏం చేస్తుంటావు ఆశా? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏ కాలేజ్? వసుంధర. ఓకే. సో నీ హాబీస్ ఏంటి ఆశా? హాబీస్ వచ్చేసి వాచింగ్ టీవీ, లిజనింగ్ మ్యూజిక్, అప్పుడప్పుడు గేమ్స్ ఆడుతుంటా. ఓకే. సో నీ పేరేంటి? నా పేరు యమున. యమున. హాయ్ యమున. హాయ్. ఏం చేస్తుంటావు యమున? నేను హౌస్ వైఫ్. ఓకే. సో మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ వచ్చేసి ఈటీవీ 2 చూస్తా ఉంటాను కంటిన్యూగా. ఓకే. ఈటీవీ 2 రెగ్యులర్ గా ఫాలో అవుతుంటా కంటిన్యూగా. ఓకే. ఈటీవీ 2 లో ఆట ప్రోగ్రామ్ అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టమా? ఎందుకని? గేమ్స్ అంటే చాలా ఇష్టం. గేమ్స్ అంటే బాగా ఇష్టం. యాక్టివ్ అన్నమాట. యాక్టివిటీస్ చాలా ఇష్టం. ఓకే. ఇంకా లిజనింగ్ మ్యూజిక్, సింగింగ్ సాంగ్. లిజనింగ్ మ్యూజిక్, సింగింగ్ సాంగ్స్. వంట చేస్తుంటారా? బాగా చేస్తారా? ఓకే. హాయ్ అండి, మీ పేరేంటి? లక్ష్మి. లక్ష్మీనా? ఓకే. మీ హాబీస్ ఏంటి? హాస్పిటల్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు లక్ష్మి? మామూలుగా పెయింటింగ్ యాప్స్. అవునా? ఓకే. సో ఇంకేం చేస్తుంటారు మీ హాబీస్? టీవీ చూస్. టీవీ కాకుండా ఏం చేస్తుంటారు? ఖాళీ, నేను ఇంటికి ఉంటాను. ఓకే. మరి ఇంట్లో ఉన్నప్పుడు మీరు పెయింటింగ్ అలాంటివి ఏమైనా డెవలప్ చేసుకున్నారా? మిషన్ నేర్చుకోండి. ఓ, స్టిచ్చింగ్ చేస్తుంటారా? ఓకే. వంట కూడా వండుతుంటారా? మీకు పిల్లలు ఉన్నారా? ఇంకా లేదు. ఇంకా లేరా? ఓకే. సో నెక్స్ట్ ఎవరు ఉన్నారు మనతో? హాయ్. హాయ్ అండి. ఐ యామ్ అనుష. అనుష. ఏం చేస్తుంటావు అనుష? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే. ఏ గ్రూప్? ఎంపీసీ. ఏ కాలేజ్? ఒమేగా జూనియర్ కాలేజ్. ఓకే. నీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ, ప్లేయింగ్ గేమ్స్ అండ్. అవునా? ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మమ్మీ, తమ్ముడు, బ్రదర్. అవునా? బ్రదర్ ఉన్నాడా? మరి కొట్టుకుంటుంటారా బాగా నువ్వు బ్రదర్? ఓకే. టీవీ కోసం కూడా? రిమోట్ టీవీలో ఎక్కువ ఏం చూస్తుంటావు? ఈ టీవీ ప్రోగ్రామ్స్ ఎక్కువ వాచ్ చేస్తుంటాను. టీవీ ప్రోగ్రామ్స్ ఎక్కువ వాచ్ చేస్తుంటా. ఏం చూస్తుంటావు ఈ టీవీలో? ఆట. ఈ టీవీలో న్యూస్. ఓకే. సో మరి మన సరదాగా స్టార్ట్ చేద్దాం. సో మన గేమ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయనా నేను? మరి ఇక్కడ మనం చూస్తే పైప్స్ ఉన్నాయి. ఈ పైప్స్ అన్నిటిలోకి ఈ పైప్ ఇంపార్టెంట్, బేస్ పైప్ అన్నమాట. ఈ బేస్ పైప్ మీద ఒక దాని మీద ఒకటి ఇలా అన్ని మనం పరచాలి. మధ్యలో బాల్ వేసుకొని నేను ఒకటి చూపిస్తా. ఇలా బాల్ పెట్టుకొని కొంచెం నొక్కుకొని మళ్ళీ దాని మీద ఇంకో పైప్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కనెక్ట్ అయింది కదా, అలా పైన ఇంకొకటి, అలా మొత్తం 5 పైప్స్ మనం ఇలా బిల్డప్ చేయాలన్నమాట. ఎవరు ఎంత ఫాస్ట్ గా బిల్డప్ చేస్తే వాళ్ళు విన్నర్. ఇదంతా గేమ్ ఒక 1 minute లోనే. ఒకవేళ మనం ఇలా పైప్స్ పెట్టిన తర్వాత మధ్యలో పడిపోయిందంటే ఏం డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు, మళ్ళీ ట్రై చేయొచ్చు. 1 minute ఉంటుంది కదా, ఉన్న పైప్స్ 5 కదా. ఓకే. గేమ్ అర్థమైంది కదా అందరికి? ఈజీ గేమ్. సో మరి ఫస్ట్ ఎవరు వెళ్తారు? నువ్వు వెళ్తావు ఆశ. ఓకే. సో ఆశ, గేమ్ మొత్తం అర్థమైంది కదా? మొత్తం బాగా ఆడడానికి ప్రిపేర్ అయి ఉన్నావా? సో బాగా ఆడాలి మరి. ఓకే. 1 2 3 గో. సో బాడావు ఆశ, అన్ని పెట్టావు కానీ నిలబెట్టలేకపోయావు. ఓకే. సో మన నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరు? నువ్వు వెళ్తున్నావా? ఓకే. సో లక్ష్మి, రెడీగా ఉన్నావా మరి అన్ని పేర్చడానికి? ఓకే. 3 2 1 స్టార్ట్.
లక్ష్మి చాలా బాగా ఆడారు కదా, కానీ అవన్నీ నించోలేదు, అన్ని పేర్చారు. కానీ ఇక్కడ మనం అందరూ మిస్ అయ్యే లాజిక్ ఏంటంటే అవన్నీ నించోవడం ఇంపార్టెంట్ మనకి, ఒక దాని మీద ఒకటి పేర్చడం కన్నా. ఓకే, నెక్స్ట్ ఎవరు వెళ్తారు? ఓకే అనుష, నువ్వు వెళ్తున్నావా? గో. ఆల్ ది బెస్ట్ అనుష. ఓకే అనుష, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చాలా బాగా ఆడావు అనుష. ఇప్పటిదాకా ఉన్న అందరిలోకి నువ్వే టాప్ స్కోరర్. 2 పైప్స్ నిలబెట్టావు కాబట్టి నీ స్కోర్ 2. ఓకే, సో మన లాస్ట్ పార్టిసిపెంట్ యమున. యమున మరి వెళ్తావా? బాగా ఆడాలి మరి. ఓకే యమున, 3, 2, 1 గో. సో మరి మన గేమ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. నువ్వైతే 2 పైప్స్ పెట్టావు కదా, యమున నువ్వు 3 పైప్స్. సో ఇవాల్టి మన ఎపిసోడ్ విన్నర్ నువ్వు. ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. గేమ్ నచ్చిందా మరి? చాలా బాగా నచ్చింది. ఓ, బాగా ఎంజాయ్ చేసావా? చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. చాలా మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది, ఎంజాయ్ చేసాం బాగా. అవునా, అందరు కలిపి ఫ్రెండ్స్ తో వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేశారా కొంచెం సేపు? బాగా ఎంజాయ్ చేసాం. ఓకే, సో మరి నువ్వెలా ఫీల్ అవుతున్నావు ఆశ? నేను డిసప్పాయింట్ అయినా, కానీ నెక్స్ట్ టైం ట్రై చేస్తా. నెక్స్ట్ టైం డెఫినెట్ గా నువ్వే విన్ అవ్వాలి మరి. సరే. ఓకే, సో ఇంకా ఎలా ఫీల్ అవుతున్నావు? ఇంకా బాగుంది గేమ్. గేమ్ నచ్చింది. పైప్స్ పెట్టడం, మధ్యలో బాల్స్ పెట్టడం అది నచ్చింది. ఓకే, సో నువ్వెలా ఫీల్ అవుతున్నావు? నేను ఫీల్ అవుతున్నాను అక్క, కానీ గేమ్స్ బాగుంది. గేమ్స్ బాగున్నాయా? బానే ఉంది. మనం విన్ అవ్వలేదు కానీ బాగున్నాయి గేమ్స్. బానే ఉంది. ఓకే, సో అనుష నువ్వెలా ఫీల్ అవుతున్నావు? కొంచెం హ్యాపీగా ఉంది, కొంచెం లాస్ట్ వరకు వచ్చి కొంచెం మిస్ అయింది కదా, అవన్నీ ఇలా నిలబెట్టుంటుంటే అయిపోయి ఉండదు కదా. ఇవాళ మన ఎపిసోడ్ విన్నర్ యమునాకి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్, అనుస్వర్ నుంచి ఒక 1000 రూపీస్ వోచర్, అలానే ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్ నీకోసం. మరి అందరూ యమునాకి కంగ్రాచులేట్ చేయండి. మిగిలిన వాళ్ళు ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వాల్సిన పనే లేదు. మీ అందరు కూడా మంచి మంచి బ్యూటిఫుల్ గిఫ్ట్స్ ఉన్నాయి. మెయిన్ గా ఆశ, నువ్వు అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. నెక్స్ట్ ఎపిసోడ్ లో నువ్వే గెలుద్దావు. సకులు చూసారు కదా ఇవాళ మన సరదాగా చూడడమే కాదండి, పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, మాకు కాల్ చేసేసేయండి. మా ఫోన్ నంబర్ 04023556540. మరో అందమైన ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.